అహంకారం సృష్టి బీజం. ఇక్కడ వ్యాసుడి ప్రసంగ ప్రవాహానికి జన్మేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. ప్రహ్లాదుడితో వీరికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందుగా ఆ కథ చెప్పు. చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు, శాంతచిత్తులు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు, మహాజ్ఞానికి. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమే వైర కారణమైతే ఇక జపాలేమిటి, తాపాలేమిటి? శ్రమ ఏవాకిం కేవలం. అహంకార సముద్భవమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇంకా మా బోంట్ల మాట చెప్పేదేమిటి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అనుకరించిందంటే కోటి సంవత్సరాలు చేసిన తపస్సులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా? అసలు నాకు తెలియక అడుగుతున్నాను మహర్షి. ఈ ముల్లోకాలలోనూ ఏ కాలంలోనైనా అహంకారిని జయించిన వాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో అయినా ఉంటాడంటావా? ఇనుప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్య గుదిబండలను వదిలించుకోవచ్చు, అహంకార బంధాన్ని మాత్రం ఎవడూ విడిచిపెట్టుకోలేడు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు అంతా అహంకారావృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమూత్ర పరిదూషితమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడంట. అహంకారమే కారణం అంటున్న మీమాంసకులు సిద్ధాంతం నిజమే అనిపిస్తుంది. సత్యయుగం నాటి నుంచి మహాత్ములు ప్రహ్లాద నరనారాయణులే అహంకార కామక్రోధులకు లొంగిపోయారంటే ఈ కలికాలంలో నా వంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా మహానుభావ? జన్మేజయ, కారణం కంటే కార్యం భిన్నమెలా అవుతుంది? ఉంగరమైన కడియమైన బంగారంతో చేసింది బంగారమే కదా. ఈ సృష్టి అహంకారోద్భవం. అందుచేత అహంకార భిన్నం కానేరదు. దారపు పువ్వులతో నేస్తే ఏర్పడుతున్న వస్త్రం పోగులు తీసేస్తే ఉంటుందా? సత్వరజస్తమో రూపమైన మాయాగుణాలు మూడింటితో నిర్మింపబడినది ఈ స్థావర జంగ మాత్సికమైన విశ్వం. అందుకని బ్రహ్మ మొదలుకొని తృణస్తంభ పర్యంతము ఎక్కడ వెతికినా ఇవే కనబడతాయి. త్రిమూర్తులకే దిక్కులేదు, వారి అహంకార మోహితులే. వశిష్ఠ, నారదాది మహాజ్ఞానులున్నారు. వారు ఈ అగాధమైన సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకు? దేహదారిగా జన్మించి ఈ మాయాగుణాలకు అతీతంగా శాంతుడై ఆత్మానందంలో స్థిరపడిపోయిన వాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాలలోనూ లేడంటే లేడు. అహంకారం నుంచి ఆవిర్భవించే కామక్రోధాలు, లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుల్ని వదిలిపెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు అవకోసం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళుతున్నాడు, దానాలు ధ్యానాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయాసక్తుడై చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత, త్రేత, ద్వాపర యుగాల నాటికే పరిస్థితి ఇలా ఉంది. ఇక ధర్మం బద్దలైపోయిన ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంటావు? స్పర్ధద్రోహం, లోభం, అమర్ష అనగా ఈర్ష, ఇవే సర్వత్రా రాజమేలుతున్నాయి. నిజమే, ప్రపంచం ఇలాగే ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. క్రోధ, మద, మాత్సర్యాలను జయించిన సాధు సజ్జనులు చెదురుమదురుగానైనా ఒకరో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు. ఉన్నారు, దృష్టాంతం కోసం ఉన్నారు. వ్యాస మహర్షి, నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు. ముల్లోకాలు వారికి దాసోహమంటాయి. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనసును కాల్చివేస్తుంది. అహంకరించి మృతు సర్పాన్ని ఒక తపస్వి మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. తేనె కోసం ఆశపడి చిటారు కొమ్మకి
ఎగబాకుతాడే తప్ప పడిపోతున్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉందని భయపడడు. సరే, ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను దొలిచేస్తుంది. ఎక్కడో పాతాళలోకంలో ఉండే ప్రహ్లాదుడు సారస్వత తీర్థంలో పవిత్ర బద్రికాశ్రమంలో ముక్కు మోసుకొని తావలం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తారసపడ్డాడు? వీరి వైర్యానికి కారణం ఏమిటి? కాంతాకనకలు గదా వైరతరువులకి విత్తనాలు. ముగ్గురు కోరికలు లేనివారు, ధర్మాత్ములు, జ్ఞానులే. వీరికి యుద్ధమేమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేను. వెంటనే తెరతొలగించు మహర్షి, ఛేదించు. సౌనకాది మహామునులారా, గమనించారు గదా, జన్మేజయుడు మనస్సు పరమ నిర్వేదంతో పరితపిస్తుంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపం, దానికి ఫలితంగా స్నాన దానాదిరహితమైన పొందిన దుర్మరణం, ఇవి అనుక్షణము అతడిని వేధిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పించడమెలాగా అని మనసు కలతపడుతుంది. అందరూ అహంకృతులై అనుకోవడంలో ఒక ఊరట లభిస్తుంది. అంతలో పరితపిస్తుంది. బహువిఘ్నుడు అవుతున్నాడు. ఆ చిత్త సంక్షోభం నుంచి విడుమరగా కోరి కోరి పుణ్యకథా శ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతరం కథ ఎలా నడిచిందంటే,